హలో వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ స్టైల్ విత్ ప్రబంధ. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎవర్ వ్లాగ్. ఈ వ్లాగ్లో అయితే నేను అంగన్వాడీ పాలతో కోవా స్వీట్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. నేనైతే స్వీట్ చేయడానికి ఇలా చక్కగా కట్టెల పొయ్యి రెడీ చేసుకున్నాను. ఎందుకంటే మీకు తెలుసు కదా, కట్టెల పొయ్యి పైన న్యాచురల్గా పాలు బాగా మరుగుతాయి అండ్ మనకి చాలా గ్యాస్ కూడా ఆదా అవుతుంది. స్వీట్ కూడా చాలా టేస్టీగా అవుతుందండి. ఈ స్వీట్ చేయడానికి నేనైతే ఇక్కడ అంగన్వాడీ పాలని యూస్ చేస్తున్నాను. దీనికోసం అయితే మనం ముందుగా ఒక పెద్ద కడాయి తీసుకొని అందులో పాలు పోసుకోవాలి. నేనైతే ఒక 3 లీటర్స్ మిల్క్ అయితే యూస్ చేశాను. నా ఫస్ట్ వ్లాగే స్వీట్ చేయాలని ఎందుకు అనుకున్నానంటే, మనం ఏదైనా మంచి పని చేసేటప్పుడు స్వీట్తో సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటాం కదా. నేను కూడా అలాగే నా ఫస్ట్ వ్లాగ్ స్వీటే చేయాలని అనుకున్నాను. మనం ఏదైనా చేద్దాం అనుకున్నప్పుడు మనం నమ్మి మనకి ఫస్ట్ సపోర్ట్ చేసేది మన పేరెంట్సే కదండి. నాకు కూడా అలాగే ఇలా వ్లాగ్ చేద్దామని అనుకున్నానని చెప్పగానే మా పేరెంట్స్ నాకు చాలా సపోర్ట్ చేశారు. మా మమ్మీ అయితే నాకు దానికి కావాల్సినవన్నీ రెడీ చేసి పెట్టారు వెంటనే. నేనైతే ముందు చెప్పినట్టు ఇక్కడ ఒక 3 లీటర్స్ ఆఫ్ మిల్క్ అయితే తీసుకున్నాను. ఈ పాలైతే చాలా చిక్కగా ఉన్నాయండి. ఈ పాలతో ఎక్కువ క్వాంటిటీ కోవా వస్తుందని అయితే నేను అనుకుంటున్నాను. చూద్దాం ఎంత క్వాంటిటీ వస్తుందో మీరు కూడా నాతో పాటు చూసేయండి. మా అమ్మ అయితే ఈ స్వీట్ రెడీ అయ్యే వరకు ఇక్కడే కూర్చొని చేస్తూనే ఉండే. పాల రెసిపీస్ చేసినప్పుడు కడాయి నిండా పాలు ఎప్పుడు పోయొద్దండి, ఎందుకంటే పాలు పొంగి ఒలికిపోయే అవకాశం ఉంటుంది. ఈ పాలు మొత్తం దగ్గరికి వచ్చేలోపు మనం ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా చెట్టు కింద పెట్టి చేసేసరికి పైన పక్షులు అటు ఇటు తిరుగుతున్నాయి. పాలలో ఏమైనా పడేసే అన్న భయంతో మా అమ్మ చూడండి ఎలా పాలను కవర్ చేస్తుందో ఒక ప్లేట్తో. పాలు మరగడానికి చాలా టైం పట్టేలా ఉందని నేనైతే ఒక జామకాయ అయితే తెచ్చుకుందామని మా చెట్టు దగ్గరికి వెళ్ళాను. మా చెట్టుకైతే ఈ సంవత్సరం చాలా జామకాయలు కాసాయండి. మేమైతే ఈసారి కాలనీలో అందరికీ జామకాయలు పంచిచ్చాము, ఎందుకంటే వేస్ట్ అయితే ఏమొస్తుందండి. నేనైతే ఒక మంచి జామకాయ కోసం వెతుకుతున్నానండి, కానీ చాలా పైకి ఉన్నాయి, అందట్లేదు. ఒక్క జామకాయ అయితే కొంచెం కిందికి ఉంది. కొంచెం కష్టపడి దాన్ని అందుకొని తెంపేసుకున్నాను. ఈ జామకాయ చూడండి ఎంత బాగుందో. ఇలా ఫ్రెష్గా జామకాయలు చెట్టు నుండే తెంపుకొని తినే అదృష్టం ఎంతమందికి ఉంటుంది. మీకు కూడా ఒకవేళ ఈ జామకాయలు కావాలంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేనైతే మీ ఇంటికి ఈ జామకాయలు పంపడానికి ట్రై చేస్తాను. ఇంకా పాలు మరిగే వరకు నేనైతే ఈ జామకాయ తింటూ టైంపాస్ చేద్దామని అనుకున్నాను. మా అమ్మ చూడండి ఇక్కడే కూర్చొని నా కోసం ఎంత కష్టపడుతుందో. ఇది గ్యాస్ స్టవ్లా కాదు కదండి, ఇక్కడ మంటకి పొగ వస్తుంది, వేడి కూడా తగులుతుంది. అయినా కూడా చూడండి మా అమ్మ నా కోసం ఎంత హెల్ప్ చేస్తుందో. లవ్ యూ అమ్మ. ఇంకా ఈ స్వీట్ని అయితే మనం ఇట్లా కలుపుతూనే ఉండాలి, అది దగ్గరికి మరిగే వరకు. ఇప్పటికి ఒక 1 అవర్ అయితే అయింది. పాలు చూడండి కొంచెం పొంగొచ్చింది, కొంచెం ఇంకినట్టున్నాయి. పాలు మరిగే వరకు కొంచెంసేపు పక్కన కూర్చుందామని వచ్చాం. ఇక్కడ చూడండి ఒక పిట్ట వచ్చింది. అబ్బా ఎంత క్యూట్గా ఉందో కదా, దానికి ఎంత దాహం వేస్తుందో, వాటర్ తాగడానికి వచ్చినట్టుంది బుజ్జి పిట్ట. దాన్ని కొంచెం సేపు వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ చూడండి అది ఎగిరిపోయింది. మన స్వీట్ ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం రండి. పాలైతే ఇంకా మరుగుతూనే ఉన్నాయి, కొంచెం పాలు తగ్గినట్టు అనిపిస్తుంది. ఒక 1/2 అవర్కి అయితే ఇలా పాలు మరిగి బాగా ఇంకిపోయాయి. నేనైతే ఇక్కడ ఒక 3 కప్స్ ఆఫ్ షుగర్ అయితే యూస్ చేస్తున్నాను, ఎందుకంటే ఈ అంగన్వాడీ పాలు చాలా స్వీట్ ఉంటాయి ఆల్రెడీ, అందుకే ఎక్కువ స్వీట్ వద్దని నేను ఒక 3 కప్స్ మాత్రమే యూస్ చేస్తున్నాను. ఇలా షుగర్ వేసుకున్నాక కూడా మనం బాగా కలుపుకోవాలి ఈ పాలని. ఇలా ఒక 1 అవర్ మరిగించాక పాలైతే చాలా దగ్గరికి అయ్యాయి. ఇంకా స్వీట్ అవుతుందన్న నమ్మకం అయితే నాకు ఇప్పుడు వచ్చింది. చూడండి పాలు ఇలా బాగా మరిగి బ్రౌన్ కలర్లో వచ్చాయి, మొత్తం దగ్గరికి అయిపోయింది. పాలు చాలా చిక్కగా అయిపోయాయి. ఇలా పాలతో స్వీట్ చేయాలంటే ఒక నుండి ఎప్పుడు పాలను కలుపుతూనే ఉండాలి, అవి దగ్గరికి అయ్యేవరకు. ఫైనల్గా మా స్వీట్ అయితే రెడీ అయిపోయింది. ఈ స్వీట్ సర్వ్ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ బటర్ పేపర్ షీట్స్ యూస్ చేస్తున్నాను. ఇవైతే హానెస్ట్ హోమ్ కంపెనీ వారి బటర్ పేపర్ షీట్స్. ఈ కంపెనీ షీట్స్ అయితే మేము చాలా ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాం, ఎందుకంటే ఇవి చాలా న్యాచురల్ అండ్ ఆర్గానిక్ ఉంటాయి. ఇది పెయిడ్ ప్రమోషన్ కాదండి, నా ఓన్ పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఈ స్వీట్ రెడీ చేసుకోవడానికి అయితే నేనైతే 2 ప్లేస్ యూస్ చేశాను. ఇక్కడ ఒకదానికైతే ఇలా మొత్తం నెయ్యి రాశాను, ఇంకోటైతే బటర్ షీట్ యూస్ చేశాను. ఈ స్వీట్ అయితే చూడండి ఎంత బాగా అయిందో, చూడ్డానికైతే నోరు ఊరించేలా ఉంది. మీకు కూడా అలానే ఉందని అనుకుంటున్నాను. ఇది అయిందని అనుకున్నాను, కానీ మా మమ్మీ అయితే ఇంకా కొంచెం సేపు ఉంచితే బాగా అవుతుందని ఇంకా కలుపుతూనే ఉన్నారు. మేమైతే లాస్ట్లో ఇలా నెయ్యి యాడ్ చేసుకున్నాము టేస్ట్ కోసం. అంతేనండి, ఇలా బాగా కలుపుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే టేస్టీ కోవా స్వీట్ రెడీ అయిపోయినట్లే.
ఈ స్వీట్ అయితే అందరికీ తెలిసే ఉంటుంది. కానీ చేసుకోవడానికి మాత్రం చాలా టైం పడుతుంది. అండ్ అందరికీ ఇలా బయట చేసుకునే అవకాశం ఉండదు కదండీ. మీకు ఒకవేళ తెలియకపోతే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ అయితే. మీకు ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. ఏదైనా ఇంప్రూవ్మెంట్ ఉంటే కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఫస్ట్ టైం ఎవరికి అంత పర్ఫెక్ట్గా రాదు కదా. నేను కూడా ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాను. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ జర్నీని సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. See you in the next video. Until then, bye bye. Thank you for watching.